శ్రీమాత్రే నమః. బుధవారం నాడు పొరపాటున కూడా వీటిని కొనుగోలు చేయొద్దు, లేదంటే ఇబ్బందుల్లో పడతారు. హిందూ మతంలో వారంలో ప్రతిరోజును ఆయా దేవతలకు అంకితం చేయడం జరిగింది. జీవితంలో విఘ్నాలు తొలగించే గణపతిని బుధవారం నాడు పూజిస్తారు. ఈ రోజున గణేశుడిని పూజించడం వలన జీవితంలో అన్ని అడ్డంకులు తొలగిపోయి అంతా శుభమే కలుగుతుందని విశ్వాసం. జాతకంలో బుధగ్రహ స్థానం బలహీనంగా ఉంటే జీవితంలో అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. బుధుడు స్థానాన్ని సరిచేయడానికి కొన్ని విషయాలను తప్పక గుర్తుంచుకోవాల్సి ఉంది. జాతకంలో బుధుడు బలహీనంగా ఉంటే బుధవారం నాడు పొరపాటున కూడా కొనుగోలు చేయకూడనివి చాలా ఉన్నాయి. వాటిని కొనుగోలు చేయడం ద్వారా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాటిని గురించి ఈరోజు వీడియోలో చూసి వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా విషయంలోకి వెళ్తే, బుధవారం కొత్త బట్టలు, కొత్త బూట్లు, చెప్పులు కొనకూడదు. ఇలా చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా బుధవారం నాడు ఎవరికీ అప్పు ఇవ్వకూడదు. ఈరోజు రుణం ఇవ్వడం వల్ల డబ్బు కొరత ఏర్పడుతుంది. జుట్టుకు సంబంధించిన దువ్వెన, నూనె, హెయిర్ డ్రయర్, బ్రష్, సబ్బు వంటివి బుధవారం కొనుగోలు చేయకూడదు. ఇలా చేయడం వల్ల జాతకంలో బుధుడు మరింత బలహీనపడతాడు. డబ్బుల కొరతతో సతమతమవుతుంటే బుధవారం నాడు పాలతో చేసిన వస్తువులను కొని ఇంటికి తీసుకురాకూడదు. ఇంట్లో కూడా చేయకూడదు. ఈరోజు పాల ఉత్పత్తులను కొనుగోలు చేయడం వలన ఆర్థిక సమస్యలు మరింత పెరిగే అవకాశం ఉంది.